వార్తలకి స్వాగతం. నర్సాపూర్ అర్బన్ ఫారెస్ట్ పార్క్ పరిశీలన. ఎకో టూరిజం రిసార్ట్ యాత్రికుల కోసం నిర్మించిన కాటేజీల పనులను మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, డిఎఫ్ఓ జోజీ, ప్రాజెక్టు మేనేజర్ జగన్మోహన్ రెడ్డి, సంబంధిత ఎఫ్ఆర్ఓ తదితరులు సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నర్సాపూర్ అర్బన్ ఫారెస్ట్ పార్క్ యాత్రికుల కనువిందు చేసే ప్రాంతమని, ఈ పార్కులో యాత్రికుల కోసం 38 కాటేజీలు నిర్మాణం చేపట్టగా ఇందులో స్విమ్మింగ్ పూల్, జిమ్ సౌకర్యం, ఓపెన్ డెక్ గార్డెన్ పనులు దాదాపు 80% పూర్తయినవని, 20 రోజుల్లో సుందరంగా తీర్చిదిద్దిన పూర్తి స్థాయిలో అందుబాటులోకి తేవాలని అధికారులను ఆదేశించారు. ఇక్కడ చేసుకుంటే సార్ మనం ఫిషింగ్ కూడా చేసుకోవాలి. మెయిన్ బెడ్రూమ్లోకి యాక్సెస్ ఇవ్వండి. ఇప్పుడు అన్నింటిలో ఫర్నిచర్ అవుతుంది అంతే రెడీ అయిపోయింది సార్. క్లీన్ చేస్తున్నాం సార్, క్లీన్ చేసినా ఫిక్స్ చేస్తాం సార్. ఇది టూ ఫ్యామిలీస్కి సార్ ఫస్ట్ టైం ఎమ్మెల్యే గారు అక్కడ అడుగుతుండే కదా, అక్కడ మనకు ఆల్రెడీ అయిపోయింది. సో దీంట్లో పెట్టుకుంటే మీకు స్కోప్ ఉందా? ఇక్కడ ఉంది సార్, కంటిన్యూటీ ఉందా? ఉంది సార్. అంటే ఇది 258 ఎకర్స్ ఇది ఎన్ని ఉన్నాయి డీల్స్? పార్క్లో అయితే ఒక 22-25. ఫినిషింగ్ చేసి లైటింగ్ వస్తే దీంట్లో వాటర్ బాగానే ఉంది. ఉంది సార్, బాగుంది. ఇప్పుడు ఏం లేదు సార్, క్రాప్ ఏం లేదు, అయిపోయింది. వాళ్ళని పంపించి దీని కింద ఏమైనా ఆయకట్టు ఉందా లేదా ఒకసారి వెరిఫై చేసి అక్కడ అది ఎంత ఉంది. మనకి ఈ వాటర్ ఎట్లా డైవర్ చేస్తారు? యాక్చువల్గా ఓపెన్ డ్రైన్ కూడా పెట్టుకుంటుంది. బయట క్లైమేట్ పీస్ఫుల్గా ఉంటుంది. స్నేక్స్ అవి ఏమైనా ఉన్నాయి ఇక్కడ? స్నేక్ చిన్న పర్మిట్ చేస్తారు సార్. ఆ చెట్టు ఉన్నాయి ఈ లెవెల్లో బ్రిడ్జ్ తీసుకెళ్ళి డెక్ క్రియేట్ చేద్దాము. అవకాశం ఉంటే హ్యాండ్లింగ్ లాంటిది జస్ట్ వన్స్. మనకి ఇక్కడ డెడికేటెడ్గా ఉంటుంది సార్. మైగ్రేటెడ్ బర్డ్స్ కూడా కొన్ని ఫ్లాక్ అవుతాయి సార్.